అందరికీ నమస్కారం. 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి వెన్నుపోటు దినం సరిగ్గా ఇదే రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఫలితాలు వచ్చినటువంటి రోజు. ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఎందుకు ఇలా ప్రకటించాల్సి వచ్చింది అంటే, అలవి కానటువంటి హామీలతోటి, అబద్ధపు అసత్యపు హామీలతోటి, ఆరోపణలతోటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి తనకున్న ఎల్లో మీడియా ఛానల్స్ ద్వారా, పేపర్ల ద్వారా ప్రచారం చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధిని, మా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని అన్నిటినీ కూడా ఒక అసత్యపు ప్రచారంతో అడ్డుకొని ప్రజల్ని వంచి వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినటువంటి దినం కాబట్టి ఈ దినాన్ని వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది. 4వ తారీఖు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేయబోతున్నాడు. స్కూల్ పిల్లల దగ్గర నుంచి పంట పండించే రైతు వరకు, వ్యాపారవేత్త దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునేటటువంటి కూలీ వరకు, ఈ రాష్ట్ర పథకాలపై ఆధారపడి, ప్రభుత్వ పథకాల మీద ఆధారపడినటువంటి ప్రజలందరినీ ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు. 12 నెలలు అయిపోయినా కూడా ఇచ్చినటువంటి హామీలు ఊసెత్తనటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు మహా దగా చేస్తూ మహానాడులు జరుపుతూ ఉన్నారు. ఏంటయా నువ్వు సాధించింది అంటే, కడపలో వెళ్ళి నేను మహానాడు జరిపానంటాడు. ఎవరికి కావాలయా నీ మహానాడు? 40 సంవత్సరాల చరిత్రలో నీ మహానాడులో, 35వ మహానాడులో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుర్మార్గపు నీచమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా వంచారో మీ మహానాడు ద్వారానే బయటపెట్టారు. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని అవమానపరుస్తూ ఆయన విగ్రహానికి కూడా కనపడకుండా దండలు కట్టి అధికారం మదాన్ని చూపించుకోవడం తప్ప మీరు సాధించినటువంటి ఘనత ఏంటి? ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగా అనేటటువంటి మీ మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా వ్యవసాయాన్ని సంపూర్ణంగా తొక్కివేస్తున్నటువంటి పరిస్థితి. పండించినటువంటి మిర్చి 25,000 నుంచి 10,000కి పడిపోయినటువంటి ధర, పత్తి సగానికి పడిపోయిన ధర, ధాన్యం సగానికి పడిపోయినటువంటి ధర, కోకో మద్దతు ధర లేక అల్లాడుతున్నటువంటి ప్రజలు, అలాగే ఆక్వా రంగం ఎగుమతుల మీద సుంకం వేయకపోయినా కానీ అమెరికా పేరు చెప్పేసి అడ్డగోలుగా దళారులు పెట్టి దోచుకుంటుంటే ఆక్వా రంగం కూడా క్రాప్ హాలిడే ప్రకటించింది. మరొక రంగం సినిమా రంగం. ఈరోజు సినిమా రంగంలో సినిమా హాల్ను కూడా మూసేసేటటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి ఈ కూటమి పరిపాలన. ఈ మంగళవారం 7,000 కోట్ల అప్పుతోటి మరొకసారి తిరుగులేనటువంటి అప్పుల రాయుడుగా రికార్డుకి ఎక్కబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగాకోరు పరిపాలన మీద గళమెత్తుదాం. 4వ తారీఖు ఈ సంవత్సర కాలంలో, గత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి పరిపాలన మీద, ప్రజల్ని మోసం చేస్తూ విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని, వ్యాపారవేత్తల్ని, వ్యవసాయదారుల్ని అందరినీ మోసం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులను కూడా తన కార్యకర్తలుగా మార్చుకుంటూ మహానాడుకు మనుషుల్ని తరలించలేదని భూతు పురాణంతో మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలన్నిటి మీద మాట్లాడదాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకుంటూ ఇసుక, మద్యం, మట్టి వ్యాపారాలతోటి నీరు చెట్టు మట్టికి గతంలో కొట్టేసినట్టుగా కొట్టేస్తున్నటువంటి ఈ కూటమి కుటిల ప్రయత్నాలని తిప్పికొడదాం. అందరికి ఇదే నా ఆహ్వానం. మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెం ప్రజానికానికి 4వ తారీఖు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన మీద గళమెత్తుదాం, చేయి కలుపుదాం, కథం తొక్కుదాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు 10వ తరగతి ఎగ్జామ్ పేపర్నే దిద్దించలేనటువంటి అసమర్థపు ఈ నాయకత్వాన్ని నిలదీద్దాం. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయినటువంటి విద్యార్థిని ఫెయిల్ అయినట్టుగా చూపించి మళ్ళీ మార్కులు దిద్దితే 96% తోటి గెలిచినట్టు పాస్ అయినటువంటి విద్యార్థి యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాన్ని ఎండగడతాం. ప్రతి ఒక్కరూ
స్వచ్ఛందంగా కదిలి రండి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మీ చంద్రశేఖర్. థ్యాంక్ యూ.